వాయుగుండ ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఆగస్టులో సాధారణం కంటే 16% అధిక వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య భారతంలో 253.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, 2001 నుంచి ఇదే అత్యధికమని వివరించింది. దేశవ్యాప్తంగా ఆగస్టులో సాధారణ వర్షపాతం 248.1 మిల్లీమీటర్లు కాగా, ఈసారి 287.1 మిల్లీమీటర్ల మేర నమోదైనట్లు ఆయన వివరించారు. జూన్ 1న దేశంలో రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుంచి 749 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, దేశవ్యాప్త సాధారణ వర్షపాతం 701 మిల్లీమీటర్లేనని వెల్లడించింది. హిమాలయాలకు దిగువనున్న అనేక జిల్లాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో అల్పపీడన ప్రభావం పడడంతో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైందని తెలిపింది. ఆగస్టులోనే 6 అల్పపీడనాలు ఏర్పడగా వాటిలో 2 రుతుపవనాల అల్పపీడనాలని వెల్లడించింది. రుతుపవనాలు సెప్టెంబర్ చివరి వరకు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీనికి అల్పపీడనాలు తోడవడంతో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతోందని, అయితే ఇది రైతులకు చేటు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వరి, పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు చేతికొచ్చే సమయంలో అసాధారణ వర్షాలు నష్టాన్ని కలిగించే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. సెప్టెంబర్ నెలలో కూడా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు ఐఎండీ వెల్లడించింది. వాయువ్య భారతంలో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు పేర్కొన్నారు. బీహార్, ఈశాన్య, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలున్నట్లు తెలిపింది. సెప్టెంబర్లో సాధారణ వర్షపాతం 167.9 మిల్లీమీటర్లుగా ఉంటుందని, ఈసారి మాత్రం 109% వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని స్పష్టం చేసింది. హిమాలయ రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్తో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఇది వరదలకు దారితీయవచ్చు. హిమాలయ రాష్ట్రాల్లో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదాలుండగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. సెప్టెంబర్లో దక్షిణాదిలో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కానున్నట్లు తెలిపారు. కాగా ఆగస్టులో తీవ్ర వర్షాభావం నెలకొన్న ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సెప్టెంబర్ నెలలో మంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ బులెటిన్ తెలిపింది. శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లా వరకు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కానున్నట్లు వెల్లడించింది. అయితే దక్షిణ కోస్తాలోని మిగిలిన జిల్లాలు, రాయలసీమలో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది.